కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఇండస్ట్రీకి వచ్చి దాదాపుగా 2 దశాబ్దాలకు పైగానే అవుతున్నా కూడా ఇప్పటికీ స్టార్ హీరోయిన్ గా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతుంది. ఒకవైపు వరుస సినిమాల్లో అవకాశాలు అందుకుంటూ బిజీగా మారిన ఈమె మరొక వైపు తమిళనాడు రాజకీయాల్లో నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటూ వార్తల్లో నిలుస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక అందులో భాగంగానే తాజాగా ఈమె డ్రామా చేయడం సిగ్గుగా అనిపించలేదా అంటూ ఇన్స్టా స్టోరీలో పెట్టిన పోస్ట్ అయితే తీవ్ర చర్చకు దారితీసింది. అయితే ఇది ఎవరిని ఉద్దేశించి చేసిందో తెలియదు కానీ నెటిజన్స్ మాత్రం దీనిపై సోషల్ మీడియాలో తెగ చర్చించుకుంటూ ఉన్నారు. విషయంలోకి వెళ్తే ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన తర్వాత త్రిష రాజకీయాల్లో తరచుగా ఏదో ఒక అంశంతో వార్తల్లో నిలుస్తూనే ఉంది. పైగా కొంతమంది రాజకీయ ప్రముఖులు డైరెక్ట్ గానే త్రిష పేరును ప్రస్తావిస్తూ డబుల్ మీనింగ్ డైలాగ్లతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతూ ఉన్నారు. సడన్ గా త్రిష ఇప్పుడు తన అధికారిక ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఒక కొటేషన్ పంచుకుంది. ఈ వయసులో అనవసరమైన డ్రామాలు చేయడం సిగ్గుచేటు, వెళ్ళి పని చేసుకుని కొంత డబ్బు సంపాదించండి, ప్రశాంతంగా జీవించండి అనే అర్థం వచ్చేలా ఒక పోస్ట్ పెట్టింది. దీంతో అసలు త్రిష ఎవరిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేసింది అనే చర్చ మొదలైంది. అంతేకాదు మరొక పోస్ట్ లో ఒకప్పుడు మనం ప్రార్థించిన జీవితం ఇప్పుడు మనకు లభించడం ఎంతటి అదృష్టం అంటూ మరో కొటేషన్ కూడా షేర్ చేసింది. అయితే ఇందులో త్రిష ఎవరిని ఉద్దేశించి ఈ పోస్ట్ పెట్టింది అనే విషయాన్ని మాత్రం నేరుగా ప్రస్తావించలేదు. దీంతో ఈమె వ్యాఖ్యలు ఏ వివాదానికి సంబంధించినవి, ఎవరికి కౌంటర్ గా పెట్టారో అధికారికంగా స్పష్టత లేకపోవడంతో నెటిజన్స్ పలువురి పేర్లను తెరపైకి తీసుకొస్తూ ఉన్నారు. ఇకపోతే విజయ్ రాజకీయాల్లోకి ప్రవేశించినప్పటి నుంచి త్రిష పేరు ఆయనతో ముడిపెడుతూ సోషల్ మీడియాలో అనేక ప్రచారాలు సాగుతూ ఉన్నాయి. ఇటీవల ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు కూడా సంచలనంగా మారిన విషయం అందరికీ తెలిసిందే. అటు విజయ్ భార్య సంగీత త్రిష పేరును ప్రస్తావించకుండా తన భర్త ఒక సినీ నటితో ఉంటున్నాడని చెప్తూ గతేడాది చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో విడాకులు కూడా కోరింది. కానీ ఇటీవల వీడియో కాల్లో విచారణకు హాజరైన ఆమె తన విడాకుల పిటిషన్ను వెనక్కి తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. అటు ప్రముఖ రాజకీయ నేత ఉదయనిధి కావేరి జలాల ప్రసంగంలో కార్యకర్తలు చేసిన కామెంట్లకు సపోర్ట్ గా త్రిషను డబుల్ మీనింగ్ డైలాగ్లతో ప్రస్తావిస్తూ రెచ్చిపోయారు. ఇప్పుడు త్రిష ఇలాంటి పోస్ట్ పెట్టింది. ఇక ఈమె పెట్టిన పోస్ట్ ను బట్టి చూస్తే ఉదయనిధి ఉద్దేశించే త్రిష ఈ కమెంట్ పెట్టిందా అనే అనుమానాలు కూడా సోషల్ మీడియా వేదికగా వ్యక్తమవుతూ ఉన్నాయి. ఏదేమైనా త్రిష ఎవరిని ఉద్దేశించి ఈ పోస్ట్ పెట్టిందో తెలియదు కానీ నెటిజన్స్ మాత్రం ఇటీవల త్రిషను టార్గెట్ గా చేసి కమెంట్లు చేసిన వారందరి పేర్లను తెరపైకి తీసుకొస్తూ ఉన్నారు.